ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ విధంగా నడిపించినందుకే దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభునామంలో నా హృదయపూర్వక వందనం తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వర్తమానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మేమందరము మీ సన్నిధిలోనికి చేరి మీ జీవము గల మాటలను విని నేర్చుకొనుటకు మీ పాదముల చెంత చేరి ఉన్నాం తండ్రి. సహాయం చేసి మాకు నేర్పించమని మీ బిడ్డలం నా ప్రభువా, మేము దారి తప్పిపోయినటువంటి వారు, గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన మమ్మను మీ కనికరము చేత తిన్నని మార్గంలో నడిపించి మీ వద్దకు చేర్చుకొనుమని ప్రాధేయపడచ్చు. తగ్గింపు మనస్సుతో మిమ్మను బహుగా హెచ్చిస్తూ దీన మనస్కులమై మీ పాదముల చెంత చేరి వేడుకొనుచున్నాం. మాకు సహాయం చేయమని ఈ విజ్ఞాపన ప్రార్థన కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నేటి వాక్య ధ్యానంలో భాగంగా ఈరోజు మనము లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వరకు యేసు ప్రభు చెప్పిన ఉపమానాలలో మరొక ఉపమానాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. 6 నుంచి 9 వచనాలు ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. ఇక్కడ చెప్పిన తర్వాత దాని వివరణ మనకు అక్కడ కనపడదు. అంటే వింటున్న వారికి ద్రాక్ష తోట అంటే ఏదో అవగాహన ఉండాలి, అంజూరపు చెట్టు అంటే ఏదో అవగాహన ఉండాలి. ఉంటేనే దాని గురించి మరి ఇంకా లోతుగా వెళ్ళి వివరించాల్సిన అవసరం ఉండే అవకాశం ఉండదు. ఒక విషయం గురించి మనకు తెలిసినప్పుడు దానిని ఉపమాన రూపకంగా మనం పోల్చి చెప్పేసి వెళ్ళిపోతుంటాం అంతే. ఎగ్జాంపుల్స్ దేనినైనా మనము పోల్చేటప్పుడు అతని ముఖము చంద్రబింబం అంత అందంగా కనబడుతుంది అని అంటే, లేదా ఆవిడ ముఖం అని. ఇట్లా తెలుగు గ్రామర్ రాసిన రోజుల్లో ఉపమా అలంకారాన్ని చెప్పడానికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ యూజ్ చేస్తుంటారు. చంద్రబింబం అంతా అంటే నిజంగానే ఆవిడ ముఖము లేదా అతని ముఖము ఆకాశంలో కనబడుతున్న చంద్రునిలా ఉంటుందని కాదు, ఆ విధంగా కనపడుతుంది. కంపారిజన్. ఇలా ఎన్నో పోలికలు మనం చేస్తుంటాం. ఒక మనుషుడు ఉన్నాడట, అతనికి ఒక ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉందట. అది నాటబడి ఉందట. ఆ మనుషుడు ప్రతిసారి వస్తున్నాడు, ఈ అంజూరపు చెట్టుకు ఏదైనా పండ్లు కాస్తాయేమో తీసుకొని రుచి చూద్దామని ఎదురు చూస్తున్నాడు.
కానీ ఎన్నిసార్లు వచ్చినా కూడా అందులో ఫలాలు దొరకట్లేదు. ఎన్ని మార్లు తిరుగుచున్నా ఏమాత్రం పూత కూడా కనపడుతున్నట్లు కనపడట్లేదు. అప్పుడు ఆ తోట యజమాని, దీనివలన ఈ నేల ఎందుకు వ్యర్థమైపోవాలి, నరికి తీసి పక్కన పడేసే అని చెప్తున్నాడు. అప్పుడు అక్కడున్న తోటమాలి, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, కొంచెం సమయమేమో, అది యాదృచ్ఛికమేమో తెలియదు, కానీ మనం ఏ వాక్యం అయితే చెప్పుకోబోతామో దానికి సంబంధించిన పాటనే మీరు పాడుతుంటారు ఇక్కడ. దేవా కొంచెం కాలం సమయం ఇవ్వు, నా బ్రతుకుని మార్చుకుంటాను అని ఇందాకనే సిస్టర్ గారు పాడారు. అంటే ఈ ఉపమానం మనం చదువుకోబోతున్నాం, వినబోతున్నాం అని పాడారో లేదో నాకు తెలియదు, కానీ ఇలా ఎన్నోసార్లు మనకి ఈ మధ్యకాలంలో జరిగాయి. కొంచెం సమయం ఇస్తే నేను మార్చుకుంటాను, దానికి సరిపడు విధంగా కనబడుతోంది ఈ ఉపమానం. ఇంతకీ అంజూరపు చెట్టు ఏంటి అది మనకు తెలియాలి. ఈ ద్రాక్ష తోట ఏంటో తెలిస్తే అప్పుడు యేసు ప్రభు దేన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. నరకడానికి, దేన్ని నరకడానికి వస్తానే నరకడం గురించి మాట్లాడుతున్నాడు అనుకోకండి. దేవుడు యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ 7వ వచనంలో, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము. ఒక దానిని నరకాలంటే, ఒక చెట్టుని నరకాలంటే చేతిలో ఏముండాలి? ఏముండాలి? కొడవల, గొడ్డల? కొడవల. కొడవలతో సాధ్యపడదు. కొడవలి కోయడానికి, గొడ్డలి నరకడానికి. గొడ్డలి నరకడానికి, కొడవలి కోయటానికి. దీన్ని నరకమన్నావు కదా ప్రభువా, మరి గొడ్డలు రెడీగా ఉంది, ఏం చేయమంటావు అని అంటున్నాడు ఒక ఆయన. చూద్దాం అది కూడా. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. బాప్తిస్మిచ్చి యోహాను గారు, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున, చెట్ల వేరున? చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చాలు సిస్టర్. ఇంత దగ్గర పోలిక మీరు ఆలోచిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ లూకా సువార్త 13లో 6 నుంచి 9వ వచనం వరకు ఉన్న ఈ ఉపమానం, అది కథలాగనో ఒక చిన్ని చందమామ కథలాగా చదువుకుంటే, ఓ పండ్లు లేని చెట్టుని ఎవరైనా నరికేస్తారు కదా, నరికిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తారు కదా అన్నట్లు కనబడుతుంటుంది. కానీ ఆ విధంగా అర్థం చేసుకునే పాటైతే మనకు బైబిల్ ఎందుకు, దేవుని మాటలు ఎందుకు? ఒక విషయము చెప్పబడింది అని అంటే మనకేదో నేర్పించడానికి యేసు ప్రభు చేస్తున్న పని. అది ఆయన ఏం నేర్పిస్తున్నాడు, ఏం తెలియజేస్తున్నాడు, దాని గురించి అవగాహన మనం పెంచుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో చూద్దాం. 6వ వచనం చూద్దాం ఒకసారి. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అని. ద్రాక్ష తోటలో ఏముంటాయి? ద్రాక్ష చెట్లు ఉంటాయి, ద్రాక్ష తీగలు ఉంటాయి. ఆ తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. అంటే ఒక పొలం ఉందనుకుందాం కొద్దిసేపు, లేదా ఒక తోట ఉందనుకుందాం. ఆ తోటలో ఇప్పుడు ఎన్ని చెట్లు కనపడుతున్నాయి? ద్రాక్ష చెట్టు కనపడుతుంది, అంజూరపు చెట్టు కనపడుతుంది. 2 కనపడుతున్నాయి. అందులో ఫలించని ఒక అంజూరపు చెట్టు కనబడుతుంది. దాన్ని నరికివేయమంటున్నాడు. నరికివేయమన్నావు కదా ప్రభువా, మరి మొద్దు మిగిలించమంటారా లేకపోతే వేర్లతో సహా లేపమంటారా? మొద్దును మాత్రము తొలగించి దాన్ని అలానే విడిచిపెడితే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఏమవుతుంది? అది చిగురిస్తుంది. మరి గొడ్డలు ఎక్కడ పెట్టమంటారు? నాకు ముందుగానే
తెలియపరచబడింది, గొడ్డలి మొద్దుకు పెట్టకండి, వేర్లకు పెట్టండి అనే సందేశం దేవుడు బాప్తిస్మిచ్చి యోహాను గారి ద్వారా పలికిస్తున్నాడు. అక్కడ మత్తయి సువార్త 3లో 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. అది ద్రాక్ష చెట్టు అయినా సరే, అంజూరపు చెట్టు అయినా సరే, వేర్లతో సహా పెళ్ళగించండి, ఎందుకంటే మంచి ఫలం రావట్లేదు, ఆశించిన ఫలం రావట్లేదు, తొలగించండి అంటున్నాడు. అక్కడ గొడ్డలైతే పట్టుకొని ఆ వేర్ల దగ్గర పెట్టి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఇంకా వేటు పడలేదు. ఆగండి అంటున్నాడు అక్కడ. అందుకే దానిని ఎలా పోల్చాడంటే, ఇప్పుడే ఉంచబడింది. మత్తయి సువార్త 3:10, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది. ఇప్పుడే అనే మాట బాప్తిస్మిచ్చి యోహాను గారు ఎప్పుడు పలికారు? 2024లోనా, 2000 years అగోనా? మనం 2024లో ఉన్నాం, క్రీస్తు శకం. బాప్తిస్మిచ్చి యోహాను గారు పలికినది 2000 సంవత్సరాల క్రితం. అప్పటికే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడిందంటే ఇంకా ఇప్పుడు ఇంకెంత సిద్ధంగా ఉంటుందో గొడ్డలి ఆలోచించాలి వాడు. ఇప్పుడు జాగ్రత్తగా బైబిల్లో దేవుడు దేని దృష్టిలో పెట్టుకొని ఈ ద్రాక్ష తోట, ఈ అంజూరపు చెట్టు అనే పదాలను ఉపయోగిస్తున్నాడు మనం తెలుసుకోవాలంటే, ఒక్కసారి మనందరం కలిసి బైబిల్ టూరిజం, బైబిల్ యాత్ర మొదలు పెట్టాలి. అన్నిటినీ మన కళ్ళతో చూస్తూ అన్వేషించి తెలుసుకోవాలి. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. ఇశ్రాయేలు వంశము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఈ తోటలో ఒక అంజూరపు చెట్టు ఉందట. ఆ ఉపమానంలో లూకా సువార్త 13లో, ఫలించని అంజూరపు చెట్టును నరికివేయండి అనే ఆజ్ఞ అయితే బయలుదేరింది. నరికివేయమంటే వెంటనే తోటమాలి, కొంచెం సమయం ఇవ్వు, నేను దాన్ని కాపాడుకుంటాను, ఏమైనా ఫలిస్తుందేమో ఎదురు చూద్దామని హీఈస్ ప్లీడింగ్, హీఈస్ రిక్వెస్టింగ్. దానివల్ల నేల ఎందుకు వ్యర్థమైపోవాలి? దానివల్ల నేల వ్యర్థం అవ్వకూడదు. కాబట్టి ద్రాక్ష తోట అంటే ఏంటో అర్థమైంది మనకు. అది ఇశ్రాయేలు వంశం, ఇశ్రాయేలు దేశం. మరి అంజూరపు చెట్టు అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. అప్పుడు ఆ ఉపమానం గురించి దేవుడు ఏం పలుకుతున్నాడో మనకు అర్థమవుతుంది. అంజూరపు చెట్టు ఏంటో తెలుసుకోవాలంటే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయానికి వెళ్ళాలి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం. పదమూడవ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండునట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండునట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. వారిని అంటే ఎవరు? ఈ ఇశ్రాయేలుల జనాంగం, ఈ యూదా జనాంగం. వారిని దేంతో పోలుస్తున్నాడు అని అంటే 13వ వచనంలో చెబుతున్నాడు, ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండునట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండునట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారిని అంటున్నాడు, వాటిని అనట్లేదు. వారిని అని మాట్లాడుతున్నాడంటే మనుషుల, చెట్ల. వారు అనే పదం మనుషులకు ఉపయోగిస్తారా, చెట్లకు ఉపయోగిస్తారా? మనుషులకు ఉపయోగిస్తారు. ఈ ఇశ్రాయేలీయులను, యూదులను చూస్తూ ఉంటే ఎంతో కాలంగా నేను ఆశించిన ఫలాలు రావాలని నేను వీరిని గురించి ఆలోచించాను. సంవత్సరాలు గడుస్తున్నా, కాలాలు గడుస్తున్నా వీరిలో మాత్రం ఆశించిన ఫలం రావట్లేదు. నా మీదనే తిరుగుబాటు చేశారు వీరు, నన్ను వద్దనుకున్నారు. నీతి న్యాయములు ప్రవహించాలి అని నేను ఆశిస్తే వారిలో అది కనపడట్లేదు.
మీకు తెలుసుగా, మీరు నాటిన చెట్టుకు ఫలం రాకపోతే మీరేం చేస్తారు? కొట్టిపడేస్తారు. దాని కొమ్మలు ఏం చేస్తారంటే పొయ్యిలో పెట్టి కాల్చేస్తారు, చలిమంట వేసుకుంటారు. మీకు అది న్యాయం అనిపించినప్పుడు మీరు కూడా ఆశించిన ఫలం రాకపోతే ఆ తోట యజమాని నేనేగా. ఈ తోట ఆ యజమాని ఆయనే అని మనం ఎలా చెప్పగలం? మనందరికీ బాగా తెలిసిన కొన్ని వచనాలు కొన్ని సంవత్సరాల నుండి చూపిస్తున్నాం మీకు. అదే, మీరు ఈ భూమి మీద పరదేశులు, మీరు నివసిస్తున్న ఈ భూమి నాదే అంటాడు దేవుడు లేవియాకాండంలో 25వ అధ్యాయం 23వ వచనంలో, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు. మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు. మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు అని అంటే ఈ భూమి మొత్తం ఆయనదే అంటున్నప్పుడు, ఆ భూమికి యజమాని అయిన దేవుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో, ద్రాక్షవల్లిని నేను తీగలు, మీరు నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈ వ్యవసాయకునికి ఎన్ని ఎకరాల పొలం ఉందని చెప్పచ్చు? ఆ భూమి నాదే అని లేవియాకాండంలో అంటుంటే రెండిటికి లింక్. ఎక్కడో లేవియాకాండము, ఎక్కడో యోహాను సువార్త 15వ అధ్యాయం. ఇక్కడ కూర్చున్న మనకు మీకు ఎంత స్థలం ఉందండి, ఎన్ని పొలాలు ఉన్నాయి ఏంటంటే, మాది ఒక 2 ఎకరాలు, 1 ఎకరం, 1/2 ఎకరం ఏదని చెప్పుకోవచ్చేమో ఎవరికైనా ఆస్తున్న వారి గురించి. అదే దేవుణ్ణి అడిగామనుకోండి ఈ ప్రశ్న, దేవుడు ఏమంటాడు? లేవియాకాండం నువ్వు చదువుకోలేదా నాయన? అందులో 25వ అధ్యాయం నీకేమర్థమైంది అని అంటాడు. అర్థమైంది ప్రభువా, మరి ఏం చదువుకున్నావు అక్కడ అంటాడు. నిన్న మొన్న ఉపమానం వినిది అదే. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వస్తే ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది అన్నాడు, అందులో ఏం చదువుకున్నావు అన్నాడు. ఆ ప్రశ్న మనకు వస్తుంది ఇప్పుడు. దేవా నీకు ఎన్ని ఎకరాల పొలం ముందు చెప్పు ప్రభువా అంటే, ముందు లేవియాకాండం 25కి వెళ్ళి చదువుకో, నా టైం వేస్ట్ చేయకని అంటాడు. ఏముంది లేవియాకాండం 25లో అంటే 23వ వచనంలో, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశంలో, ఆ భూమి నాదే అంటున్నాడు. ఈ భూమి మొత్తం ఆయనదే. ఈ భూమి మొత్తం ఆయనదే అయితే ఆయన ఏమై ఉన్నాడు అని అంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చెబుతుంది మనకు, ఆయన నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈ వ్యవసాయకుడైన ఆ దేవునికి ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఆయనకు ఫల వృక్షములను పెంచే తోటలు ఉన్నాయి భూమి మీద, ఆకుకూరలు పండే తోటలు ఉన్నాయి, ఇంకా ఏవైనా ఫర్నిచర్కి ఉపయోగించుకోవాలంటే టేకు చెట్లు కానీ ఇలాంటివి ఏమైనా ఉపయోగించుకోవాలంటే అవి కూడా ఆయనవే. రొయ్యల చెరువులు ఆయనవే, సముద్రాలు చేపల చెరువులు ఆయనవే, నదులు, చెరువులు, సముద్రాలు అన్నీ ఆయనవే. అలానే వాటితో పాటుగా ఆయన మరొక వ్యవసాయం కూడా చేశాడు. అది ఆయన మాత్రమే చేయగలడు, అది మనం చేయలేం. మనం చేపల చెరువు చేయగలం, రొయ్యల చెరువు చేయగలం, ఆకుకూరలు పండించగలం, లేకపోతే ఇంకొకటి ఏదైనా పండించగలమేమో. కానీ దేవుడు మాత్రమే నాటి, విత్తి, అభివృద్ధి కలిగించే ఒక వ్యవసాయం ఉంది. అది ఆయన తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. అది ఆయనకు మాత్రమే సాధ్యమయ్యేది, అది మనుషుల వల్ల అయ్యేది కాదు. ఆ వ్యవసాయం ఏంటంటే, ఒక్కసారి 44వ కీర్తన మనం చదవాలి. ఇది ఆయన మాత్రమే చేయగలడు. దీనికి విత్తనాలు మనుషుల దగ్గర ఉండవు, దేవుని దగ్గరే ఉంటాయి దీనికి సంబంధించిన సమస్తం. 44 కీర్తన ఒకటి మనం చూస్తే మొదటి వచనాలు, దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాం. నువ్వు చేసిన పని ప్రభువా, అది మా వల్ల కాదు, అది మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి అనే పదమును చూసారా? మా పితరులను నాటితివి. ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చాడు, కనాను దేశంలో పితరులను నాటాడు, దేవుడు తీసుకొచ్చాడు. ఇది ఒక్క చోట రాయబడిన మాట కాదు. ఇది 80వ కీర్తన కూడా చూద్దాం ఒకసారి. 8వ వచనం నుండి చూద్దాం. 80వ కీర్తన 8వ వచనం, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి
దాని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. చాలు సిస్టర్. ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తీసుకొని వచ్చి కనాను దేశంలో నాటాడట. నాటిన తర్వాత వారి యొక్క వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించిందట. దేశమంతటా వ్యాపించింది ఈ యొక్క చెట్టు, ద్రాక్షవల్లి. కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమేనా? ఒకసారి మన గురించి ఆలోచిద్దాం. మనం ఒకవేళ ఆలోచిస్తే ఎంతవరకు ఆలోచించగలమని అంటే, మహా అంటే మనం పుట్టినప్పటి నుంచి ఆలోచించగలం. మన బర్త్డే ఎప్పుడు అంటే మనందరికీ మన పుట్టిన సంవత్సరాలు తెలుసు. ఇంకా ఎంతవరకు ఆలోచించగలము అని అంటే, మన తల్లిదండ్రులు ఎప్పుడు పుట్టారని ఆలోచించే ఇన్ఫర్మేషన్ మనకు ఉండొచ్చు. పోనీ ఇంకా కొంచెం ఆలోచించగలమని అంటే, మన తల్లిదండ్రులు, తాతలు, అవ్వల గురించి. ఇంకా కొంచెం కష్టపడితే మన తాతకు నాన్న అంటే ముత్తాతల గురించి కొంచెం తెలియచ్చు. మన ముత్తాత వయసు ఏంటో మనకు తెలుసా ఇప్పటికి ఎంత అవుతుందో తెలీదు. ఎందుకంటే మనమంతా వెనక్కి వెళ్ళి ఆలోచించాం. కానీ మనం భారతదేశానికి ఎలా వచ్చాం? ఈ ఇండియాలో మనం ఎలా ఉన్నాం? ఇక్కడికి వచ్చి మనం ఎలా స్థిరపడ్డాం? ఈ దేశంలో మనం ఎలా వచ్చి నివసించగలుగుతున్నాము అనేది మనం ఒక్కసారి వెనక్కి సుదీర్ఘంగా వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే, జలప్రళయం ఒకటి వచ్చింది. అప్పుడు నోవహు గారు 3 కుమారులు కోడళ్లతో భార్యతో కలిసి ఓడలోని ప్రవేశించాడు. జలప్రళయం ఆగిపోయింది, నేల ఆరిపోయింది. ఆ ఓడలో నుంచి వీళ్ళందరూ బయటకు వచ్చారు. వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత వారిలో నుండి సంతానం వచ్చి బాబేలు గోపురాన్ని నిర్మించాలని ఆశపడ్డారు. మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఇక్కడే ఒక గోపురం కట్టుకొని ఇక్కడే ఉందాము అని ఆలోచన కలిగినప్పుడు దేవుడు వారి భాషలను తారుమారు చేయగా, అప్పుడు బాబేలు గోత్రాన్ని నిర్మిస్తుండగా భాషలు తారుమారైపోయాయి. అప్పుడు పుట్టుకొని వచ్చిన భాషలే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్, ఇంకేమేమి ఉన్నాయో అన్ని భాషలు. అక్కడ నుండి దేవుడు మనల్ని ఎత్తుకొని వచ్చి ఈ ప్రాంతాలలో నాటాడు. ఆలోచిస్తామా ఎప్పుడన్నా ఈ విషయాల గురించి? ఇశ్రాయేలీయులను అయితే ఐగుప్తుల నుండి తీసుకొని వచ్చి నాటాడు అని మనం చదువుకుంటున్నాం బైబిల్లో. వారు ఎలాగైతే నాటాడో మనల్ని కూడా అలా నాటాడు అన్న విషయం మనం ఎందుకు ఆలోచించకూడదు? మనల్ని అనాథలుగా విడవలేదు కదా మన దేవుడు. ఇశ్రాయేలీయులు కాని జనులను ఒకప్పుడు అన్యజనులను పిలిచినప్పటికీ, మునుపు అన్యజనులమైన మనం, పూర్వము అన్యజనులమైన మనం ఇప్పుడు యేసు ప్రభు ద్వారా ఏమయ్యాము? ఇశ్రాయేలీయులని భేదం లేదు, యూదులని భేదం లేదు, అన్యజనులని భేదం లేదు. మనం అందరము ప్రభువునందు ఏకమై ఉన్నాము అన్న సందేశం మనకు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో కనబడుతుంది. అలానే గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనాల్లో కూడా అక్కడ నుంచి చదువుకుంటూ వస్తాయి. అదే విషయాలు అర్థమవుతాయి మనకు. అందుకే ప్రతి దేశం, ఏ దేశాలలో ఆ ప్రజలు నివసిస్తున్నారో ఆ ప్రజలందరికీ ఒక ఖచ్చితమైన అవగాహన ఉండాలి. మమ్మును దేవుడు ఈ దేశాలకు తీసుకొని వచ్చి నాటిన తర్వాత మేము వ్యాప్తి చెందాం, దేశమంతటా విస్తరించాం, దేశమంతటా. దాన్నే 80వ కీర్తన 8-9 వచనాల్లో మాట్లాడుతున్నాడు. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించాను. అందుకే చూడండి, ఒక్కసారి మనం పుస్తకాలు పరిశీలిస్తే జనసంఖ్య లెక్కలు 10 సంవత్సరాలకు ఒకసారి తీస్తారు. సెన్సస్, పాపులేషన్ సెన్సస్. 10 years క్రితం ఉన్న జనాభా 10 సంవత్సరాలు దాటిన తర్వాత కొంచెం పెరిగి ఉంటుంది. అలా గత 100 సంవత్సరాల నుండి ఉన్న లెక్క, మనకి ఇండిపెండెన్స్, స్వాతంత్రం 1947లో వచ్చినప్పటి నుండి ఇంతవరకు లెక్కలేసుకోండి. 100 years మనం లెక్క వేయడానికి సాధ్యపడకపోతే, ఇండిపెండెన్స్ టు టిల్ డేట్, మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దేశంలో ఉన్న జనసంఖ్య గురించి ఒకసారి ఆలోచించండి. తగ్గిందా, పెరిగిందా? చాలా పెరిగింది, వ్యాప్తి చెందింది ఈ జనాభా. ఇదంతా ఎవరు జరిగిస్తున్నారు? దేవుడు మాత్రమే చేయగలిగే ఒక అద్భుతమైన వ్యవసాయం ఇది. మనుషుల వలన సాధ్యమయ్యేది కాదది. అందుకే చెప్పాను, ఇది దేవుడు వేసే విత్తనం అని. ఇది మనకు అర్థమైతే
మనం చెప్పుకుంటున్న లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలలో ఒక ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉందట. ఆ ద్రాక్ష తోట బైబిల్లో వెతికితే ఇశ్రాయేలు దేశం ఒక ద్రాక్ష తోటగా కనపడింది. ఆ తోటలో ఒక అంజూరపు చెట్టు ఆ ఉపమానంలో. అలానే ఇశ్రాయేలీయుల దేశంలో ఒక్కొక్క వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాడు దేవుడు. ఒక్కొక్క వ్యక్తి గురించి ఆలోచిస్తుంటే ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయంలో 13వ వచనంలో, ఇర్మియా గ్రంథము 8:13లో ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండానట్లును, ఆకులు వాడిపోనట్లును నేను వారిని అంటున్నాడు. అంటే వారు అన్నప్పుడు ఎంతోమంది ఉంటేనే వారు అని అంటారు. ఇశ్రాయేలు దేశం ఒక ద్రాక్ష తోట అయితే అందులో వారు ఉన్నారు. వారందరూ ఈ వచనాన్ని బట్టి చూస్తే వారందరూ ఒక అంజూరపు చెట్టు కూర్చున్నారు. అక్కడ ఒక్కొక్క అంజూరపు చెట్టు అయితే ప్రతి చెట్టు వద్ద నుండి దేవుడు మంచి ఫలాలు వస్తున్నాయో లేదో అని పరిశీలిస్తున్నాడట. మంచి ఫలాలు లేకపోవడం చేత ఒక నిర్ణయానికి వచ్చాడు, నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వేర్లతో సహా కొట్టివేస్తే అది పెరిగిన ఆ ప్రాంతం ఉన్న నేల, అది ఎంతైతే నేలను ఆక్రమించుకుందో దాని స్థానంలో మరొక చెట్టును మనం వేసుకోవచ్చు. దానివల్ల నేల వ్యర్థం అవ్వకూడదు. నేలకు భారంగా మారారు ఈ ప్రజలు. అందుకే దేవుడు ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం, చాప్టర్ నెంబర్ 24, బుక్ ఆఫ్ జెరమియా, ఎక్కువ ఉంది, నేను చదువుతాను, దయచేసి గమనించండి. 1వ వచనం నుండి, బబులోను రాజైన నెబుకద్రెజరు, యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను, యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకుని బబులోనుకు తీసుకుని పోయిన తర్వాత యెహోవా నాకు చూపక యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడిన. 2 గంపలు అంజూరపు పండ్లతో నిండుకొని ఉన్నాయి. ఎన్ని గంపలు? 2. ఈ 2 గంపల అంజూరపు పండ్లు ఎందుకు ఒక గంప తీసుకోకుండా 2 గంపలు చూపిస్తున్నాడు అంటే, 2వ వచనంలో ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లు ఉండేవి. 2వ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లు ఉండెను. అవి తినశక్యము కానంతగా జబ్బువి. గంపలేమో 2, అందులో ఉన్న పండ్లు మాత్రం వేరు వేరు గుణాలను కలిగి ఉన్నాయి. ఒక గంపలో ఉన్న పండ్లేమో ఎప్పుడెప్పుడు తీసుకొని తిందామా అన్నట్లు కనబడుతున్నాయి, మంచి పక్వమైన పండ్లుగా కనబడుతున్నాయి. మరొక గంపలో ఇది లోపల ఇంట్లో ఉంటే ఇల్లంతా దుర్వాసన వస్తుంది, దీన్ని తీసుకెళ్ళి పడేయాలి, పాడైపోయాయి, కుళ్ళిపోయాయి అన్నంత తినశక్యము కానంత జబ్బుగా కనబడుతున్నాయి ఒక గంపలోని అంజూరపు పండ్లు. అప్పుడు దేవుడు ఇర్మియా గారిని అడుగుతున్నాడు. 3వ వచనంలో, ఇర్మియా నీకేం కనబడుచున్నదని నన్ను అడుగగా నేను, అనగా ఇర్మియా గారు, అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బువుగాను, తినశక్యము కానంత జబ్బువుగాను కనబడుచున్నావంటే. ఈ తినశక్యము కాని ఆ అంజూరపు పండ్లు ఎవరు అనే దాన్ని 8వ వచనంలో వివరిస్తున్నాడు దేవుడు. యూదారాజైన సిద్కియాను, అతని ప్రధానులను, దేశంలో శేషించిన వారిని, ఐగుప్తు దేశంలో నివసించు వారిని మిక్కిలి జబ్బు అయినందున తినశక్యము కాని ఆ జబ్బు అంజూరపు పండ్ల వలె ఉండజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే పరోక్షంగా ఆ అంజూరపు చెట్టు, ఫలించని అంజూరపు చెట్టు ఆ తోటలో దేవుడు ఎవరికి వర్తింపజేసి మాట్లాడుతున్నాడంటే, నా దేశంలో నివసిస్తూ నేను ఆశించిన రీతిగా జీవించని ప్రతి మనిషి ఆ ఫలించని అంజూరపు చెట్టే అని మనకు అర్థమవుతుంది ఈ వచనాలు చదువుతుంటే.
ఇంకా కొంచెం ముందుకెళ్ళి మరొక వాక్యాన్ని పరిశీలిద్దాం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం. బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ నెంబర్ 9. హోషేయ గ్రంథము 9వ అధ్యాయం. ఇశ్రాయేలు దేశం గురించి ఆయన దేనితో పోలుస్తున్నాడో మనం గమనించాలి జాగ్రత్తగా బైబిల్ చదివేటప్పుడు. 10వ వచనాన్ని చూద్దాం. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చదవండి సిస్టర్. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి అని. మీ పితరులను నేను దేనితో పోలుస్తున్నానంటే, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము ఎలాగైతే రాబోతుందో ఆ ఫలము రాబోతున్నట్లుగా నేను ఎదురు చూసిన ఒక అంజూరపు చెట్టే ఈ ఇశ్రాయేలీలు. ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ ప్రారంభమవుతుంది. అక్కడక్కడ పూత కూడా వచ్చిండొచ్చు, కొన్ని చోట్ల కాయలు వచ్చి మార్కెట్లో మామిడి పండ్లు కూడా వచ్చేసి ఉండొచ్చు. చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ పూతను చూడగానే మన ఇంటిలో చెట్టు కాకపోయినా కొన్ని సందర్భాల్లో ఆ మామిడి పండు మీద ఆశతో దారిలో అటు ఇటు పోయేటప్పుడు, అమ్మయ్య ఈ చెట్టుకు పూత వచ్చింది, దీనికి కాయలు వస్తాయి, ఈ కుటుంబం మాకు ఎలాగో పరిచయం ఉన్న వాళ్ళే కాబట్టి దీంట్లో నుంచి కాయలు రాగానే మాకు కనీసం తెచ్చి పప్పు చేసుకోవడానికి 2 కాయలన్నా ఇస్తారు అనే ఆశతో అటు ఇటు పోయినప్పుడంతా అవసరం లేకున్నా కూడా ఆ మామిడికాయల కొరకు ఆ ఇంట్లో ఉన్న వారిని పలకరించిపోతుంటాం. వారు ఎలా ఉన్నారో అని పరామర్శించడానికి వేసే ప్రశ్న కాదు అది. అన్న అక్క బాగున్నారా, ఇంకేమి మామిడి చెట్టుకు పూత వచ్చేసింది అనేసి వెళ్ళిపోతారు అంతే. మీరు బాగున్నారా అనేది కాదు మెయిన్ ఉద్దేశం. పూత వచ్చింది, ఇంకా 4-5 రోజుల్లో 10 రోజుల్లో పిండి వస్తుంది, కాయ వస్తుంది, మీరు మాకు పప్పుకు లేకపోతే పచ్చళ్ళకు దానికి దీనికి ఏమని ఇస్తారేమో. లోపల ఇంటెన్షన్ వేరు, ఉద్దేశం వేరు, బయటికి పలకరించే పలకరింపు వేరు. దేవుడు ఇశ్రాయేలీయులనట ఐగుప్తుల నుండి తీసుకొని వచ్చి అరణ్యంలో వారికి సీనాయి కొండ వద్ద ఆ ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు ఆ పితరులు వారికి దేవునికి ఎలా కనపడ్డారంటే, ఇదిగో ఒక అంజూరపు చెట్టు పూత పూసింది, ఇక కాయలు రాబోతోంది అన్నట్లుగా కనపడ్డారట. అదే చెప్తున్నాడు హోషేయ గ్రంథం 9లో. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి అని అంటున్నాడు అక్కడ. అయిపోయింది, ఇంకా వీరు నావారు, పూత వచ్చేసింది లేదా పూతకొచ్చింది, ఇందులో నుంచి నాకు కాయలు రాబోతున్నాయని ఎదురు చూశాడట. ఎదురు చూస్తూ 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 ఉండగానే ఆ క్రింది వచనానికి వచ్చేసరికి కాయలు రావాలి అంటే పిందెలు రావాలి, కాయ రావాలి, పండు అవ్వాలి, దాని ఫలం తీసుకోవాలనంటే ముందు పూత నిలబడాలి. అవునా? అప్పుడప్పుడు కొన్నిసార్లు చాలా పూత వచ్చిందండి ఈ చెట్టుకి, కానీ ఎందుకో కాయలు రాలేదు అనే నిరుత్సాహం మనకు వస్తుంటుంది అప్పుడప్పుడు. చెట్టుకు నీళ్లు పోసిన వారికి ఈ ఆలోచన కలుగుతుంటుంది, చెట్లకు నీళ్లు పోసి వచ్చే సంవత్సరానికి పండు వస్తుందని ఎదురు చూసి పూత అయితే వచ్చింది. సరే, పూత వరకు వచ్చింది. పూత వచ్చిన తర్వాత ఆ రోజు అర్ధరాత్రి ఒక బీభత్సమైన గాలి, విపరీతమైన గాలికి ఉన్న పూత కూడా రాలిపోయింది. పడుకునే ముందు అనుకున్నాం ఇంత పూత వచ్చిందంటే ఎన్ని కాయలు వస్తాయో అని. ఉదయం లేచి చూసేసరికి పూత ఆకులు మొత్తం అన్ని రాలిపోయాయి. ఒక చెట్టు గురించి మీరు అంత బాధపడరా చెప్పండి. మేము బాధపడమండి, పోతే పోనే సంబంధం లేదని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆ మధురమైన పండు వస్తే చూద్దామని. దేవుడు మనకు అలాంటి మనసు ఇచ్చాడంటే, ఎలాంటి మనసు? ఒక చెట్టుకు పూత వస్తే, అందులో నుంచి కాయ వస్తే, పండు వస్తుంది, మనం ఎదురు చూస్తున్నాం చూసారా?
మనకు ఆయన మనసు ఇచ్చాడంటే, మనకు అలాంటి మనసు ఇచ్చాడంటే, ఆయనకు అలాంటి మనసు ఉంటేనే కదా మనకి ఇవ్వగలడు. అలాంటి మనసు ఆయనకు ఉంటేనే మనకి ఇవ్వగలడు. మీకే అలాంటి మనసు ఉన్నప్పుడు నేను కూడా ఆశిస్తాను కదా. మీరు ఒకసారి ఆలోచించండి అని ఆ అరణ్యంలో సీనాయి కొండ వద్ద వారిని కూర్చోబెట్టి మోషే గారిని కొండ మీదకి పిలిచి 10 ఆజ్ఞలు కలిగిన పలకలిచ్చి ధర్మశాస్త్రాన్ని అంతా ఇచ్చి, ఐగుప్తులో మీరు వేటివైతే పూజించారో వాటన్నిటిని ఇంకా పక్కన పెట్టేసి, ఇదిగో నేనే మీకు దేవుడు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని ఆ పితరులకు ఆయన వాక్యాన్ని అలా విత్తి, వీరు నావారు ఇంక పండు రాబోతుందని ఎదురు చూస్తూ ఆయన గడ్డం కింద చేసుకొని అలా వారిని చూస్తున్నాడట. అలా కనబడుతుంది చూడండి. అది ఎంత మంచి మాట. అసలు మన దేవుడు ఎంత ప్రేమామయుడో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. హోషేయ గ్రంథం 9లో 10వ వచనంలో చెబుతున్నాడు, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద ఎప్పుడెప్పుడా అని తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. దేవుడు ఇశ్రాయేలులను ఏ చెట్టుతో పోలుస్తున్నాడు? ఇక్కడ అంజూరపు చెట్టుతో పోలుస్తున్నాడు. మరి పండు వచ్చిందా? ఆ క్రింద చదివితే వీరు పండు కాదు కదా, కనీసం పూత కూడా నిలబెట్టుకోకుండా, అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకునేది. తాము మోహించిన దాని వల్లనే వారు హేయులైరి. పైన సీనాయి కొండ మీదికి మోషే గారు వెళ్ళగానే క్రింద వీళ్ళు దూడం చేసుకొని, మమ్మల్ని నడిపించింది ఐగుప్తులో నుండి ఈ దూడనే అని ఆ దూడ వెంబడి పరిగెత్తారు వీళ్ళు. ఆ దూడ వెంబడి వెళ్ళి ఇదే నా దేవుడు అని అహరోను గారిని ప్రేరేపించి వారి చెవులకు, తర్వాత వారి దగ్గర ఉన్న బంగారు ఆభరణాలన్నింటినీ కరిగించి దాని పోత పోసి ఒక దూడను చేసి దేవుని దృష్టిలో హేయులుగా కనబడ్డారు వీళ్ళు. మోషేను ఒక పక్కకు తప్పుకో, వీళ్ళందరినీ తీసి పడేస్తానన్నాడు దేవుడు. అక్కడ వీళ్ళందరినీ తీసి పక్కన పడేసి నిన్ను నీ బిడ్డలను నేను ఆ దేశంలోకి నడిపిస్తాను అని మోషే గారితో అంటే, అప్పుడు మోషే గారు నాయన అని అడ్డుపడుతున్నాడు. చూస్తున్నారా మాట? చూద్దాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 7-8 వచనాలు చూద్దాం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఈ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరన్నాడు. ఏమైంది? అంజూరపు చెట్టు. ఒక్కసారి మీరు ఈ నిర్గమకాండాన్ని ఇలానే పెట్టుకొని హోషేయ గ్రంథం 9లో ఆ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. 10వ వచనంలో, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. ఇది ఎలా ఉందంటే, మొన్న ఈ మధ్య కాలంలోనే జస్ట్ కొన్ని నెలలైందేమో, నెలలు అని చాలా కాలం, కొద్ది రోజుల క్రితమే మన దేశంలోనే క్రికెట్ వరల్డ్ కప్ ఒకటి జరిగింది. బహుశా స్త్రీలు చూడకపోయి ఉండొచ్చు, పురుషులైతే ఆ క్రికెట్ గురించి బాగా ఆశపడి చూసిండొచ్చు. ఆడిన ఏ మ్యాచ్లో కూడా మన దేశం ఓడిపోలేదు. మొదటి మ్యాచ్ నుండి లాస్ట్ ఫైనల్ మ్యాచ్ జరిగే అంతవరకు, దానికంటే ముందున్న మ్యాచ్ వరకు ఏ టీం కూడా మన కంట్రీని కొట్టలేకపోయింది, మన ఇండియాని. ఇక మిగిలింది ఒకే ఒక మ్యాచ్, అది కొడితే వరల్డ్ కప్ మన చేతికే పడింది. ఆస్ట్రేలియాకు ఇండియాకి మధ్యలో. ఈ ఇండియాలో ఉన్న ఇన్ని కోట్ల మంది ఆగకుండా, కొందరైతే ప్రత్యేకమైన స్క్రీన్లు, హోమ్స్ థియేటర్లు, పెద్ద పెద్ద గ్రౌండ్లలో థియేటర్లు పెట్టుకొని, పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టుకొని, అయిపోయింది ఇంకా వరల్డ్ కప్ మన చేతికే అని ఎదురు చూస్తూ 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 ఉండగా ఫైనల్ మ్యాచ్లో మన వాళ్ళు అనుకోకుండా చేసిన పోరాటంలో వెనుదిరిగారు. కప్పు వారికి వెళ్ళిపోయింది. నిరుత్సాహం ఎంతమందికి అయింది? మళ్ళీ ఏదో ఒక ఆశ,
పోతే పోయింది, సరే వచ్చే రోజుల్లో మళ్ళీ కొడతారులే అన్న మనల్ని మనం ఓదార్చుకుంటూ, దేశం మీద ఉన్న గౌరవంతో ఒకవైపు ఓదార్చుకుంటూ, అయ్యో ఓడిపోయారే, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇక్కడికి వచ్చి ఓడిపోయారే, కప్పు రాలేదే. ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి నేను చెప్తున్నా అర్థం కాకపోవచ్చేమో, కానీ కొందరైతే జీవితంలో క్రికెటే చూడకూడదు అని డిసైడ్ అయిపోయారు ఆ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత. ఇంకెప్పుడు నా జీవితంలో చూడడానికి మానేసుకున్నారు చాలామంది. ఐగుప్తులో నుండి వీరిని తీసుకొని వస్తే ఎర్ర సముద్రంలో నుండి వారిని దాటించిన దాన్ని ఏమన్నాడో తెలుసా దేవుడు? మనం చెప్పుకున్నాం ఈ మధ్యకాలంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటిన పరిస్థితిని 2వ వచనంలో, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములను బాప్తిస్మం పొందిరి. బాప్తిస్మం పొందిన తర్వాత వారి బ్రతుకులు ఏమై ఉండాలి? నూతనత్వంతో నిండి ఉండాలి, క్రొత్త జీవితంతో ఉండాలి. వారు పూజించిన పూర్వ సంబంధమైన ప్రాచీన స్వభావాన్ని అన్నింటినీ పాతిపెట్టేసి క్రొత్తదనంతో రావాలి. ఎర్ర సముద్రాన్ని దాటిన స్థితిని దేవుడు అంటున్నాడు, వాళ్ళందరూ బాప్తిజం తీసుకున్నారని. దేవుడు ఎంత నిరుత్సాహపడి ఉండాలి ఆలోచించండి. హోషేయ గ్రంథం 9:10 మీరు ఆలోచించాలి. మన ఇంటి చిన్ని తోటలో, మన ఇంటి దగ్గర ఏదో పూల మొక్కనో నిమ్మ చెట్టో జామ చెట్టో వేసుకొని ఉంటాం. కరెక్ట్గా పూత వచ్చే సమయానికి ఏదో పురుగు గుట్టింది, మొత్తం చెట్టే ఎండిపోయింది. చూస్తుండగానే మీ ముందర అది కొమ్మలు అలా ఎండిపోయి కింద రాలిపోతుంది. 2 రోజుల క్రితం దానికి పచ్చని పూత చూసావు, 3 రోజుల తర్వాత ఎండిపోయిన కర్రలు మిగిలే. ఈరోజు దేవుడు ఈ అంజూరపు చెట్టు నుండి ఫలం వస్తుందని ఎదురు చూస్తుంటే, వాక్యము చేతిలో పెట్టడానికి కొండ మీదికి మోషే గారిని పిలిచాడు. కొండ దిగడం ఆలస్యం అవుతూ ఉండగానే వాళ్ళు దేవుని మర్చిపోయారు, వాళ్ళు దేవుని విడిచిపెట్టారు. ఈ నిరుత్సాహం దేవునికి ఉంటుందా ఉండదా చెప్పండి? మీరెంతో కష్టపడి సంపాదించుకున్నది ఒక రాత్రికి అలా ఎగిరిపోయింది అనుకోండి, నిరుత్సాహపడతారా లేదా? ఇప్పుడే షాప్కి వెళ్ళి ఒక కొత్త సెల్ ఫోన్ కొనుక్కొని వస్తున్నారు, చేతిలో ఎంత బాగుందో అని చూసుకుంటూ మెట్రో ట్రైన్ ఎక్కి వచ్చారు. మెట్రో ట్రైన్లో ఎవరో ఎత్తేసారు దాన్ని, నువ్వు లూజుగా పట్టుకున్నావు ఎత్తేసారు అక్కడ, లేదా ఏదో విధంగా ఎత్తేసారు. దొంగతనం. ఇలాంటి ఊహించుకుంటే దిగులు. ఇంత మంచి దేవునికి అంత మంచి మనసు ఉండదు అని అనుకుంటే ఎలా? మనం ఆయన బాధ వ్యక్తం చేస్తున్నాడు అక్కడ 10వ వచనంలో. హోషేయ గ్రంథం 9:10లో, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి, అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి నన్ను విడిచిపెట్టి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకునిరి, తాము మోహించిన దాని వల్లనే వారు హేయులైరి. అలా నాకు దూరం అయిపోతే అప్పుడు నా మనసు ఈ చెట్టును నరికి దూరం పడేసి వారిని నాశనం చేసి, ఇదిగో ఈ చెట్టు నాకు వద్దు, ఈ అంజూరపు చెట్టు వద్దు అని దేవుడు ఆవేశానికి గురైపోయాడు అక్కడ. నిర్గమకాండం 32 4వ వచనం చూద్దాం. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని, ఎవరతడు? అహరోను గారు. 3వ వచనంలో, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులు దేశంలో నుండి నువ్వు రప్పించిన దేవుడు ఇదే అనేది. దేవుడేమో మోషే గారితో పైన మాట్లాడుతూ ఉంటే దిగొచ్చే లోపు చెడిపోయారు. చూడండి, మనం కూడా అలానే ప్రవర్తిస్తుంటాం. ఎలా ప్రవర్తిస్తుంటామో తెలుసా? ఒక సేవకుడు కనపడనంత వరకు అల్లరి, గొడవలు, కొట్లాట, ఒకరినొకరు దూషించుకోవటం, గుద్దులాటలు. ఎప్పుడైతే పాస్టర్ గారు వస్తున్నారు కొంచెం ఇప్పుడు ఏం చేయకూడదు మనం, పాస్టర్ గారు ఆయన అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఇదే. ఎన్ని నాటకాలు, ఎన్ని వేషధారులుగా బ్రతికే జీవితాలు. చేయకూడదు అట్లా. మనిషి, సేవకులు కూడా ఒక మనుషులే.
ఓ ఆయన ఉన్నాడు. ఇంకా కొందరు అమ్మ చేతిలో బైబిల్ ఉందమ్మా, ఇప్పుడే మనం కొంచెం టైం ఇస్తే బైబిల్ తీసి లోపల పెట్టొచ్చు, ఆ తర్వాత నేను అంత చూస్తూ అంటాను మనం. అది మన పరిస్థితి. చేతిలో కాదు, దేవుడు హృదయమును పలక మీద రాస్తానని చెప్పాడే. హృదయంలో వాక్యం లేకపోతే అన్ని ఇలాంటివే జరిగేది. 8వ వచనం చూద్దాం. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయారు మోషే. తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి వాళ్ళు ఈ మాట అంటున్నారు. మోసెస్ దే ఆర్ టాకింగ్ లైక్ దిస్. నీకు అర్థమవుతుందా? వారి కొరకు నేను మహత్కార్యాలు చేశాను ఐగుప్తులో. ఫరో అతని ప్రజల యొక్క జ్యేష్ఠ సంతానందరినీ నేను సంహరించాను. నీ కొరకు వారిని నేను సంహరించాను. వారి ఇండ్లలో నేను కప్పలు పంపించాను. వారి నైలు నదిని రక్తంగా మార్చాను. త్రాగే నీరు లేకుండా చేశాను. ఇవన్నీ ఎవరి కొరకు చేశాను? మీ కొరకు కాదా? ఈ ప్రజల కొరకు కాదా? ఎందుకు నా కష్టం మీకు అర్థం అవ్వట్లేదని దేవుడు వాటిని మనసులో పెట్టుకొని వారితో మాట్లాడుతూ 8వ వచనంలో ఇదిగో వారు చెడిపోయారు. 9వ వచనం చూద్దాం. యెహోవా ఇట్లనెను, ఎవరైనా మన దేవుడు మన తండ్రి, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మోషే, నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును. నేను ఆజ్ఞాపిస్తే ఆకాశము అగ్నిని కురిపించగలదు. నేను కోపగిస్తే ఆకాశము తన ధననిధిలో నుండి నీటిని కుమ్మరించి జలప్రలయాన్ని రప్పించగలదు. నేను ఆజ్ఞాపిస్తే భూమి నోరు తెరిచి వీరిని మింగేస్తుంది. నువ్వు ఊరుకో మోషే, కొంచెం పక్కకు రా. నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, అప్పుడు మోషే గారు ఈ ఇశ్రాయేలీయులు అను ఆ అంజూరపు చెట్టు కొరకు ఏం చేస్తున్నాడు? తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా కొంచెం ఆగు ప్రభువా, ప్లీజ్ అని మోషే గారు వేడుకుంటూ ఆ అధ్యాయం అంతా మోషే గారు ఈ ఇశ్రాయేలీయుల పక్షాన వేడుకుంటున్నాడు. ఈ అంజూరపు చెట్టును నాశనం చేయకు ప్రభువా అని. చివరికి 31వ వచనంలో ఆయన నా ప్రార్థన విజ్ఞాపన ఆజ్ఞాపిస్తాడో ఆలకిస్తాడో లేదో అని చివరికి మోషే గారు దేవునితో మాట్లాడుతున్న ఒక మాట చూద్దాం. అప్పుడు మోషే 31వ వచనం, అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు నా తండ్రి. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకున్నారు ప్రభువా. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా సరే, లేని ఎడల నువ్వు వారిని క్షమించకపోతే నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడి చేయని బ్రతిమాలుకుంటున్నాను. ఎంత సాక్రిఫైస్కి వెళ్ళిపోయాడు చూడండి. నేను వీరు లేకుండా ఆ దేశానికి ప్రయాణం నేను కట్టను. మోషే గారి యొక్క విజ్ఞాపన చూడండి ఎలా ఉందో. ఆ 31వ వచనం, 31, 32. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో నా దేవా, ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు తండ్రి. నీ మేలు అనుభవించి వారికి నీవెవరో అర్థం అవ్వలేదు ప్రభువా. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకున్నారు తండ్రి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా సరే, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలను కొనుచున్నాను నేను. వారు కూడా నాతో వస్తేనే నేను వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను. నీ గ్రంథంలో ఉండే నా పేరు కూడా తీసేయని ఈ అంజూరపు చెట్టు పక్షాన పాత నిబంధనలో ఎవరు వేడుకుంటున్నారు? మోషే గారు. అలా మోషే గారు మాత్రమే కాదు, ప్రవక్తల గ్రంథాలు చదువుతూ పోతుంటే ప్రతి ప్రవక్తల వీరి పక్షాన ప్రార్థన చేసినటువంటి వారు. ఇశ్రాయేలు వంశము దేవుని యొక్క ద్రాక్ష తోట. ఆ తోటలో ఈ మనుషులందరూ ఒక్కొక్క అంజూరపు చెట్టు. ఆ అంజూరపు చెట్టు ఆశించిన ఫలాలు రాకపోతే, చెడిపోతే వారి పక్షాన ఎవరు విజ్ఞాపన చేస్తున్నారు? ఇక్కడ మోషే గారు చేస్తున్నారు. ఇది మనకు అర్థమైతే, సిలువ మీద వ్రేలాడుచు 2 చేతులకు మేకులు, తలకు ముళ్ళ కిరీటం, కాళ్లకు పాదాలకు మేకులతో కొట్టబడిన ఆ క్షణంలో యేసు ప్రభు వీరిని ఏం చెయ్యకు అనే మాట పలికాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ఈ అంజూరపు చెట్టుకు ఇంకా కొంచెం సమయం ఇవ్వు. గొడ్డలైతే ఉంది చెట్ల వేరున,
ఇంకొంచెం సమయం ఇస్తే వీరు ఫలిస్తారు, కొంచెం అవకాశం అని సిలువ మీద వేలాడుచు కూడా యేసు ప్రభు మన పక్షాన ఆయన మన గురించి కంప్లైంట్ ఇవ్వలేదు. వీరు లేకుండా నేను పరలోకానికి నేను రానన్నట్లుగా హామీ ఇచ్చి వెళ్తున్నాడు. నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు. అక్కడ అర్థమవుతుండాలి మనకి ఇప్పుడు. అందుకే యేసు ప్రభు రోమాపత్రిక 8వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 34వ వచనంలో, ఒకనాడు భూమి మీద ఉన్న ఈ ఇశ్రాయేలీయుల కొరకు మోషే గారు ప్రార్థిస్తుంటే యేసు ప్రభు కేవలం ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే కాదు, సర్వలోక కళ్యాణం కొరకు, ప్రజలందరి కొరకు, వారు క్షమించబడాలని, లోకమంతటి కొరకు ఆయన మన పక్షాన అడ్డుకుంటున్నాడు. చూడండి అక్కడ 34వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 8:34, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. మన కొరకు విజ్ఞాపన. ఆయన మన పక్షాన నిలబడి మన పాపములు మన దేవునికి మనకును అడ్డముగా వచ్చినప్పుడు వీరి వలన ఈ నేల వ్యర్థమైపోకూడదని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అదే జరిగింది కాలక్రమేణా. ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు వారిని ఇంకా వీరు మారే అవకాశం లేదు, వీరికి గుణపాఠం నేర్పించాల్సిందే అని అష్షూరు చెరలోకి పంపించాడు. రాజుల చరిత్ర మనం చెప్పుకున్నప్పుడు చాలామంది ఇక్కడ విన్నారు. యూదుల రాజుల చరిత్ర కూడా మనం చెప్పుకున్నాం. యూదులేమో బబులోనికి వెళ్ళిపోయారు, దేశం ఖాళీ అయిపోయింది. ఖాళీ అయినా పర్లేదు, దీన్ని ఖాళీగానే ఉంచుతాను అని నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. చూద్దామా మాట, దినవృత్తాంతములు 2వ గ్రంథము చివరి అధ్యాయం. ఈ చెట్లు లేకపోయినా పర్లేదు, ఈ చెట్ల వలన ఈ దేశం పాడవకూడదని నిర్ణయానికి వచ్చేసాడు దేవుడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. 21వ వచనం, ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించుటకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది ఏమనుభవిస్తుందట? విశ్రాంతి దినములను అనుభవించును. మీ వలన ఈ నేల ఈ వ్యర్థమైపోయింది, అందుకే మిమ్మల్ని పంపించేసి ఎన్నాళ్ళు మిమ్మల్ని మోసిన ఈ నేలకు నేను విశ్రాంతినిస్తున్నానని దేవుడు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని సంవత్సరాలు ఈ నేలకు విశ్రాంతినిచ్చాడు? 70 సంవత్సరాలు విశ్రాంతినిచ్చాడు. అంజూరపు చెట్టును కొట్టిపడేశాడు. ప్రవక్తలు ఇదే అంజూరపు చెట్టు కొరకు ప్రార్థించారు, విజ్ఞాపన చేశారు. ఈ పాత నిబంధనలో జరిగిన సంఘటనలన్నీ మనకు ఎందుకొరకు రాయబడ్డాయి? మనకు బోధ కలుగుటకు, మనకు బుద్ధి కలుగుటకు. ఎక్కడ చదువుకున్నాం ఆ మాటలు? రోమాపత్రిక 15వ అధ్యాయం. అంజూరపు చెట్టు నుండి ఆశించిన ఫలము రాకపోతే దేవుడు కొట్టిపడేసి ఆ చెట్టు ఉన్న స్థలం ఏదైతే ఉందో ఆ స్థలానికి ఏమిచ్చాడు? విశ్రాంతినిచ్చాడు. రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో, పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. దానితో పాటుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అలా ఈ లూకా సువార్త 13వ అధ్యాయంలో ఇప్పుడు చూద్దాం. విన్న వివరణను బట్టి 6వ వచనం నుండి చూద్దాం. ఒక మనుష్యునికి ద్రాక్ష తోట ఉందండి. ఇంతకా మనుష్యుడు ఎవరు?
దేవుడే. ఎందుకు మనిషిగా పోల్చుకుంటున్నాడు? యేసు ప్రభు మనుష్య కుమారుడుగా వచ్చాడు కాబట్టి. ఆయనే యజమాని, ఆయనే దేవుడు. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి. వాస్తవానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ ముగ్గురు గురించి ఈ ఉపమానంలో, నా తండ్రికి ఒక ద్రాక్ష తోట, ఆయన నన్ను పంపాడు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండడు. ఇంతకీ ద్రాక్ష తోట ఎవరు? ఇశ్రాయేలీయులు. అందులో ఉన్న చెట్లు ఎవరు అనంటే వీరే. ఒక్కొక్క చెట్టు, అంజూరపు చెట్టు. ఏమి రాలేదు వీరిలో నుండి? దేవుడు ఆశించిన పండ్లు. దేవుడు ఎన్నాళ్ళు ఎదురు చూశాడు? అక్కడ 3 ఏండ్లు అని రాయబడిన సుదీర్ఘకాలం ఎదురు చూశాడు. అప్పుడు దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు, నరికివేయి దీన్ని. నరికివేయి అనేసరికి, ఎందుకు నరికివేయమంటున్నాడు? దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి, వీరి వలన ఈ పాలు తెల్లలు ప్రవహించే దేశం ఎందుకు వ్యర్థమైపోవాలి అని అందరినీ తరిమేశాడు. 70 సంవత్సరాలు ఆ దేశానికి విశ్రాంతినిచ్చాడు. అయితే వాడు ఆ ద్రాక్ష తోటమాలి, అయ్యా, తోటమాలి అంటే ఏంటి? తోటను కాపలా కాసేవాడు. తోటను కాపలా కాసే వ్యక్తిని ఏమనాలి? కాపరి అనాలి. ఆ కాపరి యేసు ప్రభు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆ కాపరి ఈ తోట గురించి ఆలోచన కలిగి, అయ్యా, నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. చివరికి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేములో రోమా సామ్రాజ్యం బీభత్సం సృష్టిస్తుంది. యెరూషలేం మందిరాన్ని కూల్చివేసి భయంకరమైన వధ అక్కడ జరుగుతుంది. ఈ కాలంలో మనకు కూడా చెబుతున్నాడు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి, ఆలస్యం చేయకండి. గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఆ చెట్టు మనమే అయితే, ఆ గొడ్డలి మన మీద పడకుండా ఉండాలంటే మనల నుండి దేవుడు ఆశించిన ఫలాలు రావాలి.